హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం విద్యా దృక్పథాలకు సంబంధించిన క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్ తెలుసుకుందాం. వృధా మరియు స్తబ్దతలను అరికట్టడానికి సూచనలు ఇచ్చిన కమిటీ లేదా కమిషన్. ఆప్షన్ 1 వుడ్స్ తాకీదు, ఆప్షన్ 2 సార్జెంట్ కమిటీ, ఆప్షన్ 3 హార్టాక్ కమిటీ, ఆప్షన్ 4 హంటర్ కమిషన్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 3 హార్టాక్ కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్. విద్యార్థి పాఠశాలలో ప్రవేశం మొదలు పాఠశాలను విడిచి వెళ్లే వరకు వారి సమగ్ర సమాచారాన్ని తెలియజేసేది. ఆప్షన్ 1 క్రమాభివృద్ధి పత్రం, ఆప్షన్ 2 ప్రవేశముల రిజిస్టర్, ఆప్షన్ 3 సంఘటన రచన పత్రం, ఆప్షన్ 4 ప్రగతి నివేదిక. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 1 క్రమాభివృద్ధి పత్రం. నెక్స్ట్ క్వశ్చన్. ఇతరుల అనుభవాలను, అనుభూతులను, బాధలను వారి స్థానంలో ఉండి ఆలోచించగల స్వభావాన్ని ఈ విధంగా అంటారు. ఆప్షన్ 1 సానుభూతి, ఆప్షన్ 2 సహానుభూతి, ఆప్షన్ 3 అనుభూతులను పంచుకోవడం, ఆప్షన్ 4 అనుభవాలను పంచుకోవటం. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 2 సహానుభూతి. నెక్స్ట్ క్వశ్చన్. 1976లో భారత రాజ్యాంగంలోని ఈ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చారు. ఆప్షన్ 1 41, ఆప్షన్ 2 42, ఆప్షన్ 3 43, ఆప్షన్ 4 44. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 2 42. నెక్స్ట్ క్వశ్చన్. బాలల పుస్తకాల సంచి చట్టం ప్రకారం పుస్తకాల సంచి బరువు విద్యార్థి శరీర బరువులో ఇంత శాతం కంటే మించకూడదని తెలియజేస్తుంది. ఆప్షన్ 1 20%, ఆప్షన్ 2 15%, ఆప్షన్ 3 10%, ఆప్షన్ 4 5%. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 3 10%. నెక్స్ట్ క్వశ్చన్. ఖోఖో ఆటలో రన్నర్ని తాకడానికి ప్రయత్నిస్తున్న క్రీడాకారుణ్ణి ఇలా పిలుస్తారు. ఆప్షన్ 1 చేజర్, ఆప్షన్ 2 రియాక్టివ్ చేజర్, ఆప్షన్ 3 యాక్టివ్ చేజర్, ఆప్షన్ 4 ఇంటర్ యాక్టివ్ చేజర్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 3 యాక్టివ్ చేజర్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రభావవంతులైన పిల్లలను గుర్తించడానికి ఎక్కువగా ఉపయోగపడే సరైన పద్ధతి. ఆప్షన్ 1 వార్షిక పరీక్ష, ఆప్షన్ 2 సాధన నికిష, ఆప్షన్ 3 సహజ సామాజిక నికిష, ఆప్షన్ 4 బోర్డు పరీక్ష. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 3 సహజ సామాజిక నికిష. నెక్స్ట్ క్వశ్చన్. సాధారణ జనాభాలో స్వల్ప బుద్ధిమాంద్యత గల జనాభా శాతం. ఆప్షన్ 1 4, ఆప్షన్ 2 3, ఆప్షన్ 3 2, ఆప్షన్ 4 5. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 3 2. నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి తూర్పు ప్రాంత కార్యాలయం ఇచ్చట కలదు. ఆప్షన్ 1 భువనేశ్వర్, ఆప్షన్ 2 కటక్, ఆప్షన్ 3 కల్కత్తా, ఆప్షన్ 4 గౌహతి. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 1 భువనేశ్వర్. నెక్స్ట్ క్వశ్చన్. కొంతమంది మధుమేహ వ్యాధిగ్రస్తులలో ఉండే అధిక దాహం లేదా దప్పిక లక్షణాన్ని ఇలా అంటారు. ఆప్షన్ 1 పొలిడిప్సియా, ఆప్షన్ 2 పొలిఫాజియా, ఆప్షన్ 3 పొలియూరియా, ఆప్షన్ 4 హైపర్ హైడ్రోసిస్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 1 పొలిడిప్సియా.